స్విట్జర్లాండ్లోని దావోస్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మూడో రోజు పర్యటన కొనసాగుతోంది. సీఎం టీం దావోస్ పర్యటన తెలంగాణకు పెట్టుబడుల వరదను పారిస్తోంది. తాజాగా తెలంగాణలో ఆరెంజన్ లైఫ్ సైన్సెస్ మరిన్ని పెట్టుబడులకు సిద్ధపడింది. ఇక ఔషధాల ఆవిష్కరణ, అభివృద్ధి సేవలను కూడా విస్తరించబోతోంది ఈ సంస్థ. 2000 కోట్ల రూపాయల కొత్త పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. 1500 కొత్త ఉద్యోగాలను అందించబోతోంది. తెలంగాణలోనూ మల్లాపూర్లో ప్రస్తుతం ఉన్న సదుపాయాన్ని మరింత పెంచుకోవడానికి కొత్త పెట్టుబడులు పెడుతోంది ఆరెంజన్. దీంతో ఆసియాలోనే ఔషధ పరిశ్రమకు హబ్గా పేరొందిన హైదరాబాద్ స్థానం మరింత సుస్థిరమవబోతోంది. దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో భాగంగా ఆరెంజన్ లైఫ్ సైన్సెస్ సీఈఓ మణి కంటిపూడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఫార్మా రంగంలో గ్లోబల్ లీడర్గా ఉన్న ఆరెంజన్ లైఫ్ సైన్సెస్ హైదరాబాద్లో భారీ పెట్టుబడి ప్రణాళికలను ఎంచుకోవడంపై సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ కొత్త ప్రభుత్వ సంకల్పాన్ని నెరవేర్చేందుకు ఈ పెట్టుబడులు దోహదపడతాయని అన్నారు. అద్భుతమైన మౌలిక సదుపాయాలు సిద్ధం చేయడంతో పాటు భవిష్యత్తుకు అవసరమైన శక్తివంతమైన పర్యావరణ వ్యవస్థను ఏర్పడుతుందని అన్నారు. ఇక కొత్త ఆవిష్కరణలతో ఇక్కడున్న ప్రతిభా నైపుణ్యాలకు మరింత గుర్తింపు కూడా వస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దావోస్ పర్యటన గురించి, తెలంగాణలో రాబోతున్న పెట్టుబడుల గురించి పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, చెప్పండి, ప్రెసెంట్ ఏ పెట్టుబడులు వచ్చే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది? ఇక మనం చూస్తే లైఫ్ సైన్సెస్ గురించి కూడా పెట్టుబడులు చాలా వరకు వచ్చే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తోంది. సో దీనిపై మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? సర్తాజ్ కేవలం 2 రోజుల పర్యటనలోనే అనేక మంది పారిశ్రామికవేత్తలతో సమావేశమైనటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు అఫీషియల్గా మనకు వచ్చినంత వరకు కూడా దాదాపు 31,400 కోట్ల రూపాయల వరకు కూడా 31,400 కోట్ల రూపాయల దాకా కూడా తెలంగాణకి ఇప్పటి వరకు అఫీషియల్గా ఎంఓయూ చేసుకున్నటువంటి నేపథ్యం అయితే కనపడితే అంత భారీ స్థాయిలో కూడా పెట్టుబడులు పెట్టడానికి తెలంగాణ వైపు అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తలందరూ కూడా క్యూ కట్టినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. వారిలో ఎక్కువగా, ఎందుకంటే ఏషియన్ కంట్రీస్లో అదానీ గ్రూప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అదానీ గ్రూప్ కూడా ప్రత్యేకంగా తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి దాదాపు 12,400 కోట్ల రూపాయలని ఇక్కడ 4 ఏళ్ల పాటు కూడా వారు వివిధ రంగాలలో కూడా విస్తరించడానికి కూడా వారు ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకోవడం, దానికి తోడు వారు ఎంఓయూ కూడా సిద్ధం చేసుకుంటున్న నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు ఈ గౌతమ్ అదానీ కూడా చాలా క్లియర్గా చెప్పాడు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కొత్త ప్రభుత్వం పెట్టుబడిదారులకు అత్యంత అనుకూలమైనది కాబట్టి కొత్తగా ప్రారంభించిన విధానాలతో మరిన్ని పెట్టుబడులను ఆకర్షించాలి. తెలంగాణలో అదానీ గ్రూప్ అధిక వేగంతో అభివృద్ధి చెంది దానికోసమే పైగా యువతకు కూడా పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పన లక్ష్యంగా కూడా మేము తెలంగాణలో ఈ భారీ స్థాయిలో కూడా మేము పెట్టుబడులు పెడుతున్నామంటూ కూడా ఆయన ప్రకటించినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు ఇంతకుముందే మరొక 5,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి మరొక ఎంఓయూ సిద్ధమైనటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు ఇప్పటి వరకు లిథియం గిగా ఫ్యాక్టరీ స్థాపన కోసం గోడి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ దాదాపు 8,000 కోట్ల రూపాయలను తెలంగాణలో 4 ఏళ్ల పాటు వాళ్ళు ఇన్వెస్ట్ చేయడానికి ఎంఓయూ చేసుకున్నట్టుగా మనకు అఫీషియల్గా అందినటువంటి డేటా ప్రకారం చెప్తున్నారు. వచ్చే 5 ఏళ్లలో దాదాపు 6,000 కొత్త ఉద్యోగాలు కూడా తెలంగాణలో సృష్టించబడతాయని కూడా కంపెనీ యాజమాన్యం వారు చెప్పినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు 12.5 GWH సెల్ తయారీని ఏర్పాటు చేస్తున్నట్టు కూడా వారు ఈ దావోస్ ఎకనామిక్ ఫోరంలో వారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో వారు ప్రకటించి ఎంఓయూ చేసుకున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు మరొక కీలకమైనటువంటి ఒప్పందంగా మనం చూసుకోవచ్చు. ఆఫ్టర్ అదానీ గ్రూప్ తర్వాత దాదాపు 9,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి జిందాల్ కంపెనీ JSW ఎనర్జీ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు ప్రారంభించడానికి వారు ఒప్పందం చేసుకున్నారు. అఫీషియల్గా ఇప్పుడు ఎంఓయూ కూడా చేసుకొని రిలీజ్ చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఈ JSW ఎనర్జీ నియో ఎనర్జీ తెలంగాణ పెవిలియన్లో దాదాపు 9,000 కోట్ల పెట్టుబడులు మేము పెట్టడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ని
ఏర్పాటు కూడా చేస్తున్నాం. దీంతో భారీ ఎత్తున కూడా ఉద్యోగ కల్పన కూడా మేము స్థానికులకి పెడతామనేసి కూడా వాళ్ళు ఇస్తున్నామనేసి కూడా వాళ్ళు ప్రకటించడం జరిగింది. దాంతోపాటు ఈ ప్రతిపాదనలో పంపుడు స్టోరేజ్ ప్రాజెక్టు కింద 15,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటుందనేసి కూడా వారు చెప్పినటువంటి నేపథ్యం అయితే ఏర్పడుతుంది. దాంతోపాటు ఈ ముంబైలో మెయిన్ కార్యాలయం ఉంది కాబట్టి ఈ జేఎస్డబ్ల్యూ ఎనర్జీ అనేది థర్మల్, హైడ్రో మరియు సౌర వనరుల నుండి విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది, ప్రసారం చేస్తుంది అనేది కూడా వారు చెప్తున్నారు. సో ఇలా ప్రతిష్టాత్మకమైనటువంటి కంపెనీలంతా కూడా ఇవాళ తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి చాలా ఆసక్తికరమైనటువంటి పరిణామంలో వారు ప్రకటించినటువంటి నేపథ్యం అయితే ఏర్పడుతుంది. దాంతోపాటు ఈ ఆరిజిన్ లైఫ్ సైన్సెస్ కంపెనీ ఇది ఆల్రెడీ మల్లాపూర్లో ఒక యూనిట్ ఉంది. దీన్ని ఇంకా విస్తరించాలని కూడా ఆ కంపెనీ భావిస్తుంది. దానికోసం ఇప్పటికే దావోస్లో ఫోరం ఎకనామిక్ దీంట్లో వారు ఉన్నారు కాబట్టి అక్కడ ముఖ్యమంత్రిని కలిసినప్పుడు ఈ తెలంగాణ ప్రపోజల్స్ చూసిన తర్వాత వారి యొక్క ఇంట్రెస్ట్లు కూడా ముఖ్యమంత్రితో చెప్పిన తర్వాత వారు ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో ఆల్రెడీ ఒక ప్లాంట్ ఉంది కాబట్టి కంపల్సరీ ఇంకా మరింతగా కూడా అభివృద్ధి చేయాలి, దానికోసం మేము 2,000 కోట్ల రూపాయలు వెచ్చించి దాదాపు 1,500 దాకా కూడా మేము కొత్త ఉద్యోగాలు మేము కల్పన చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాము. దానికోసం అనువైన ప్లేస్ని కూడా మాకు చూపిస్తే కంపల్సరీ కూడా మేము పెట్టుబడులు పెడతామంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వంతో అఫీషియల్గా ఎంఓయూ చేసుకున్నటువంటి నేపథ్యం అయితే ఏర్పడుతుంది. సో ఇవన్నీ చూసుకుంటే జిందాల్ కంపెనీ, తర్వాత అదానీ గ్రూప్ కంపెనీ, ఆరిజిన్ లైఫ్ సైన్స్ కంపెనీ, తర్వాత వచ్చి మరొక లిథియం కంపెనీ, ఇవన్నీ చూసుకుంటే దాదాపు 31,400 కోట్ల రూపాయల వరకు ఇప్పటి వరకు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి అఫీషియల్గా ఎంఓఏ చేసుకున్నారు. సో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి కేవలం 1.5 నెలలు కూడా కాలేదు, అప్పుడే ముఖ్యమంత్రి దావోస్కి వెళ్ళారు. రాష్ట్రానికి కావాల్సిన పెట్టుబడులను ఏ విధంగా తీసుకురావాలి, ఏదైతే పారిశ్రామికవేత్తల్ని ఏ విధంగా ఆకర్షించాలి, వారితో పెట్టుబడులు పెట్టించిన తర్వాత ఒక టైం లైన్ కూడా పెట్టుకుంటారు. కేవలం ఒక అనౌన్స్మెంట్కే పరిమితం కాకుండా వారు ఎప్పుడైతే ప్రాజెక్టు స్టార్ట్ అవుతారో అప్పటి నుంచి కూడా ఒక టైం బాండ్ పెట్టుకుని ఇంత లోపల మీరు ఫినిష్ చేస్తే ఇన్ని రకాల మీకు రాయితీలు కూడా మేము కల్పిస్తామనేసి కూడా ముఖ్యమంత్రి వాళ్ళకి చెప్పినట్టుగా తెలిసింది. ముఖ్యమంత్రి దావోస్ పర్యటన అనంతరం ఆయన హైదరాబాద్కు చేరుకున్న తర్వాత వారందరినీ కూడా తెలంగాణకి, హైదరాబాద్కి ఆయన ఆహ్వానించారు. వాళ్ళు వచ్చిన తర్వాత మరిన్ని డిస్కషన్ చేసిన తర్వాత ఎప్పుడు ప్రారంభిస్తారనేది కూడా ఒక క్లారిటీ వస్తుంది. అప్పుడు అఫీషియల్గా కూడా ఎంఓఏలు అయిపోయాయి కాబట్టి కంపల్సరీ కూడా వాళ్ళు పెట్టుబడులు పెడతామని కూడా వాళ్ళు చెప్పారు. మరోవైపు ఇవాళ మరొకసారి ఈ నోవార్టిస్ కంపెనీకి సంబంధించిన నేతలతో కూడా కలిశారు. వారు యొక్క సిఎఫ్ఓ కానీ సిఇఓ కానీ వీళ్ళందరూ కూడా ఇప్పుడే ముఖ్యమంత్రితో కలిసి చర్చలు కూడా జరిపారు. దానికి వారు కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలిసింది. వారి యొక్క ఎంఓఏలు కూడా భారీగానే ఈసారి చేసుకోబోతున్నారు. 1,000 కోట్ల రూపాయల వరకు కూడా ఈసారి ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. దాంతోపాటు అమెజాన్ ఆల్రెడీ ప్రతిష్టాత్మకంగా ఇక్కడ యూనిట్లు ఉన్నాయి కాబట్టి దాన్ని ఇంకా ఎక్కువగా పెద్ద స్థాయిలో కూడా పెట్టాలనే ఉద్దేశంతో కూడా వారు ఉన్నారు. దానికి అనువైన ప్లేసు శంషాబాద్ కాకుండా మరికొన్ని సంగారెడ్డి కానీ ఇతర ఏదైతే చుట్టుపక్కల హైదరాబాద్ పరిసర ప్రాంతం చుట్టుపక్కల ప్రాంతంలో భారీ స్థాయిలో మాకు భూమి కూడా కావాలి కూడా ఆ ప్లేస్లో మేము పెట్టాలి కాబట్టి అక్కడ అనువైన ప్లేస్ కానీ చూపిస్తే మేము ఇంకా మరింత రెట్టింపు ఉత్సాహంతో మరొక యూనిట్ని మేము అక్కడ ప్లాన్ చేస్తామని కూడా వాళ్ళు కూడా చెప్పారు. దాని తగ్గట్టుగా 1,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయడానికి మేము కూడా రెడీగా ఉన్నామంటూ కూడా వారు ఒప్పందం కుదుర్చుకుపోతున్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. సో ఏదన్నటికని చాలా బిజీగా గడుపుతున్నాడు ముఖ్యమంత్రి. ఇటు శ్రీధర్ బాబు కానీ, ఇటు ఐటీ సెక్రటరీ కానీ, అలాగే సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ వీళ్ళందరూ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సదుపాయాల గురించి, మౌలిక సదుపాయాల గురించి, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి గ్రోత్ గురించి కానీ ప్రతి ఒక్కటి అదర్ సిటీస్తో పాటు అదర్ స్టేట్స్తో కూడా వాళ్ళ కంపారిజన్స్ అన్ని చేసి చూపెడుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి పాసిబిలిటీస్ ఏంటి, ఇక్కడ మీరు పెడితే మీకు ఉన్నటువంటి అనువైనటువంటి ఇవేంటి అనేది కూడా చాలా క్లియర్గా చెప్తున్నారు. దానికి వారందరూ కూడా చాలా ఆకర్షితులు అవుతున్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. ఇప్పటికే ఈ యొక్క కంపెనీల పెట్టుబడులు మా రాష్ట్రంలో పెట్టించుకోవడానికి అనేక మంది రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వారు వెళ్ళారు. కాకపోతే వారందరూ రైట్. థ్యాంక్ యూ రాణా.
స్విట్జర్లాండ్లోని దావోస్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మూడో రోజు పర్యటన కొనసాగుతోంది. సీఎం టీం దావోస్ పర్యటన తెలంగాణకు పెట్టుబడుల వరదను పారిస్తోంది. తాజాగా తెలంగాణలో ఆరిజిన్ లైఫ్ సైన్సెస్ మరిన్ని పెట్టుబడులకు సిద్ధపడింది. ఇక ఔషధాల ఆవిష్కరణ, అభివృద్ధి సేవలను విస్తరించబోతోంది. 2,000 కోట్ల రూపాయల కొత్త పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. 1,500 కొత్త ఉద్యోగాలను అందించబోతుంది. తెలంగాణలోని మల్లాపూర్లో ప్రస్తుతం ఉన్న సదుపాయాన్ని మరింత పెంచుకోవడానికి కొత్త పెట్టుబడులు పెడుతోంది ఆరిజిన్. దీంతో ఆసియాలోని ఔషధ పరిశ్రమకు హబ్గా పేరొందిన హైదరాబాద్ స్థానం మరింత సుస్థిరం అవ్వబోతోంది.